సార్, నాకు షుగర్ ఉంది, నేను ఫ్రూట్స్ తినొచ్చా? ఇది డయాబెటిక్ పేషెంట్స్కి ఉండే కామన్ డౌట్. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ వైష్ణవ్ ధర్మపురి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ అలవి హాస్పిటల్స్. యాజ్ ఎ ఫిజిషియన్ మేము ఫ్రూట్స్ని ఎలా సెలెక్ట్ చేస్తాము అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అండ్ దాని యొక్క ఫైబర్ కంటెంట్ బట్టి డిసైడ్ చేస్తాం. సో ఎక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటే అది షుగర్ పేషెంట్కి బ్యాడ్ అని అర్థం. ఈ టాప్ 5 ఫ్రూట్స్ అనేటివి బేస్డ్ ఆన్ గ్లైసెమిక్ ఇండెక్స్, ఫైబర్ కంటెంట్ అండ్ కామన్ పీపుల్కి అందుబాటులో ఉండేటివి. సో దీని ఆధారంగా టాప్ 5 ఆర్డర్ని మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. టాప్ 5 పపాయ. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ వచ్చేసి 50 to 55 అండ్ దీంట్లో వైటమిన్ ఏ అండ్ వైటమిన్ ఈ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ 4th వన్ ప్రోమోగ్రానైట్. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ వచ్చేసి 35 to 40 అండ్ దీంట్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్ పాలిఫినాల్స్ ఉంటాయి. నెంబర్ 3 వచ్చేసి ఆరెంజ్. దీంట్లో వైటమిన్ సి అండ్ ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫ్రూట్ని ఫ్రూట్ లాగా తీసుకోవాలి, కానీ జ్యూస్ లాగా తీసుకుంటే మాత్రం దీంట్లో ఉన్న ఫైబర్ కంటెంట్ అంతా పోయి షుగర్ కంటెంట్ అనేది మిగులుతుంది. సో దీన్ని ఫ్రూట్ లాగా తీసుకోవడం బెటర్. సెకండ్ వన్ వచ్చేసి యాపిల్. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ వచ్చేసి 35 to 40 ఉంటుంది. దీంట్లో కూడా పాలిఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. డైలీ 1 యాపిల్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ దట్ టు స్నాక్ లాగా తీసుకోవాలి దీన్ని. అండ్ నెంబర్ 1 వచ్చేసి గువా అంటే జామ పండు. ఈ జామ పండులో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా 12 to 25 ఉంటుంది. అండ్ ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ అనేటివి చాలా మెయింటైన్ చేస్తూ ఉంటాయి. మరి టాప్ 5 ఫ్రూట్స్ తెలుసుకున్నాం కాబట్టి ఏ ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలనేది మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో అంతవరకు సేవ్ దిస్ రీల్. థ్యాంక్ యూ.